ఇప్పుడు ఒక మనకి లెజెండరీ జడ్జ్ మన ముందుకి రాబోతున్నాడు. తందదికి తోతల తాంతత తోతాత అంతదు తీ తోతల తాంత తర్వాత వస్తే తంతాంతి తోతి తదుత తీ తంతకదన్నీ మీరు బాగా తెచ్చుకొని తుతంతంతో తుత తంతో తాతతో తంతో తంతో తొందాలను తతత్తుత తోతుతాను. రాత్రి ట్యూన్ వచ్చింది, రికార్డ్ చేయి. అబ్బా అబ్బా మీరు చూసింది చెబుతున్నారా చేసింది చెబుతున్నారా? ఒకడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు. నువ్వు ఎంత పన్నాడో నాకు తెలుసు కానీ నమస్కారం అండి. నమస్కారం. మీ రిపోర్ట్ బానే ఉందండి. పక్కింట్లో వెంకట్రావు గారికి కొంచెం ఇచ్చాను. సరే ఇచ్చేస్తాను. వెళ్ళు. హార్ట్ లో హోల్, ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదు. హార్ట్ లో హోల్ ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. నాకు ఈ విషయం దాచారు. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. మా అన్నయ్య హార్ట్ లో హోల్ పడిందా? మా అమ్మగారికి హార్ట్ లో హోల్ ఉంది. మొత్తం పాటలని పెద్దగా అంత గట్టిగా అరుస్తావు. హార్ట్ గా జాగ్రత్త ఉండాలి కదా అన్నయ్య. ఎందుకంటే గట్టిగా అరుస్తావు? జాగ్రత్తగా ఉండాలిగా. హార్ట్ అనుకున్నావు ఏమనుకున్నావు? అన్నయ్య. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? అది హార్ట్ అనుకున్నావు ఏమనుకున్నావు? అమ్మాయి గారు ఎందుకంటే వాళ్ళు గట్టిగా అరుస్తారు? అది గుండె అనుకున్నారా గుండె అనుకుంటున్నారా? నాకు నిద్ర వస్తుందిరా. నా పడుకుందా మా నాన్న మీద కాలు వేసుకుని ఎన్ని రోజులు అయిందో. అమ్మాయి రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. అసలు నువ్వు అబ్బాయి ఉండి నీకు ఇది రావడం ఏంటి? మీ సీమంతం చేయడం ఏంటి? నీకు డెలివరీ బాబు పుట్టడం ఏంట్రా? ఇంతకీ బాబా పాపా? నువ్వు ఉండమ్మా. అతనికి దీని నాన్న తెలియట్లేదు. ఖాళీగా ఉన్నావుగా? ఖాళీగా ఉన్నాలే. వచ్చి నీళ్ళు పోయి. ఆటో రామ్ ప్రసాద్ పంచులు నాకు తెలియమంటావా? సుడిగాలి సుధీర్ నేనే బాబుని కన్నా. పడుకుంటాడు. మంచి పాట పాడు. అడిగా అడిగా పెదలోలయనడిగా. అంతమందిని అడిగావు కాబట్టి ఇది జరిగింది. ఏంటో లాంగ్వేజ్ ఎలాగొస్తుంది? దుబాయ్ వెళ్ళి అక్కడ హుబాయ్ బస్ అరబ్ నేర్చుకున్నా. ఏది మాట్లాడు. ఏంట్రా నీ ప్రాబ్లము? ఏంట్రా నైట్ టైం ఇంట్లో సౌండ్లు అవి? సార్ శివం ఇమీడియట్ గా ఆ పక్కన నీ పక్కన పిలు. హలో ఎవరైనా ఉన్నారా? ఈ మర్డర్ ఎవరు చేశారు ఇక్కడ? అడగండి. లేదు సార్, మర్డర్ అయితే చేసి ఉంటాడు. ఫేస్ చూడండి సరే. కానిస్టేబుల్ అర్జెంట్ గా ఈ మర్డర్ ఎవడైతే చూసాడో వాడికి 10 లక్షలు మనం ప్రకటించాం కదా, వాళ్ళకి ఇచ్చేస్తాం. నీకు విషయం చెప్పనా? అని చంపింది నేనే. మరి ఘాట్లేం కనిపించట్లేంట్రా? ఘాట్లు కనిపిస్తా చెప్పి నోట్లో పొడిచా కన్నా ఉందని. నోట్లో పడవడం సార్, నేను నన్ను ఊరేసా సార్. మార్క్స్ లేవు అక్కడ. అంటే అడిగి కాళ్ళకేసామాట. వాడి కంగారులో మెడ అనుకొని చచ్చిపోయాడు. మామిడి పళ్ళి పర్ఫెక్ట్. డజన్ ఎంత మామిడి పళ్ళు? 150. 100కి వస్తాయా? రావు. వస్తాయి చూడబ్బా. ఏమ్మా 100కి వెళ్తావా? ఏమ్మా 100కి వెళ్తావా? రాదట. అవును, నాకు డౌట్. ఇప్పుడు మామిడి పళ్ళు ఎండాకాలంలో కాస్తాయి, మిగతా కాలంలో కాయం ఎందుకని? చలికాలంలో మామిడి చెట్టు ఇంకో మామిడి చెట్టు మీద మనసు పడుతుందండి. రెండు ప్రేమించుకుంటాయి. మనకి ఎండాకాలంలో కాయలు వస్తాయి. మరి వర్షాకాలంలో మెయిన్ మ్యాటర్ అంతా జరిగేది. నువ్వు సుడిగాలి సుధీర్ కదా? సుడిగాలి సుధీరే. షోలో తీసేశారు. ఇప్పుడు నాతో పాటు వ్యాపారం పెట్టుకున్నాడు. నీతో పాటు రష్మి ఉండాలి. రష్మి ఏం చేస్తుంది? రైల్వే స్టేషన్ లో పూలు అమ్ముకుంటుందండి. ఎలా డజన్ ఎలాగా? డజన్ 150. 150 అంటే 12 కదా? అదేంటి డజన్ కి 12 ఎంత హాయి రే ఎంత మధురమే హాయి.
అవును నువ్వేంటి గుర్రాన్ని నెత్తిన పెట్టుకున్నావు? నా గుర్రానికి మతి మరిపండి. ఆ. ఎప్పుడు నేను ఎక్కుతా కదా, ఈసారి అది ఎక్కేసిందని. నీ పేరేంటి? సై సై నీ పేరేంటి? రై రై నీ పేరేంటి? ఏయ్ ఏయ్ నువ్వు రారా బాణం తీసు. ఇప్పుడు అక్కడ చూడు పెట్ట కనబడుతుందా? కనబడుతుంది సార్ పెట్ట. కొట్టు పెట్టని. అరే అక్కడ పిట్టలేదు ఎట్లా కొడుతున్నావు నువ్వు? ఏదో పిట్ట అంటే చాలు కదరా, పట్టుకుని బయలుదేరుతావు బాణాన్ని. నీవు రాజ్యంలో యుద్ధానికి వెళ్తున్నావు, అక్కడ ఒక 1000 మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు అలా నా మీద యుద్ధంకి వస్తున్నారా? Yes. నేను ఒక్కనే కదండి, అవును. నేనేం చేయలేను కదా. అటుపక్క వాళ్ళతో కలిసి వచ్చేస్తా ఇటుపక్క. ఇప్పుడు అక్కడి నుంచి 100 మంది 1000 మంది కలిసి వస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు అందరి వచ్చేస్తారు కదండి. అవును. మరి వాళ్ళ రాజ్యంలో లేడీస్ అందరు ఖాళీగా ఉంటారు కదా. ఏం చేస్తావు లేడీస్ ఖాళీగా ఉంటే? ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అడుగుతారు సార్ ఏంటి మరి అని. మనం ఏంటి మరి అంటాం. రావాలి బాబు రావాలి, జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం. సార్ చెప్పు. చిలక జ్యోతిషం అన్నారు, చిలక ఎక్కడ లేదండి సార్. రామ్మ చిలకమ్మ రావాలి చిలక రావాలి. ఇదేంటి? నా పేరు చిలకమ్మ. ఈ పేరు చిలక. మరి అద్దెం తెచ్చారు? ఇది లంచ్ బాక్స్ అండి. మరి అందులో లంచ్ లేదు. లంచ్ తినేసి ఆల్రెడీ. నా చెయ్యి చూసి చెప్పండి. చెయ్యి కదయ్యా, కొంతమంది ఫేస్ చూసి చెప్పేస్తాను. కొంచెం ఫేస్ వాష్ చేసుకో ఫస్ట్ టిష్యూతో. ఒక్క నిమిషం పౌడర్ రాసుకో. తలదూకో నీట్గా. ముందే బాగున్నాయి తుడిచుకో. బాబు సార్ నీకు ధనరేఖ ఆయుష్ రేఖ 2 తక్కువ ఉన్నాయి. మందరున్నాయి పెడదాం. ఏంట్రా ఈ కోవిడ్ ఆల్రెడీ వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ స్టాండ్ మళ్ళీ వచ్చింది. అంటే ఫస్ట్ టైం మనం బాగా రెస్పెక్ట్ ఇచ్చాం కదా దానికి, అందుకే మళ్ళీ వచ్చింది కరోనా. నాన్న మరిరా పైన ఎవరు? సుధీర్ అని నాతో పాటు కొలీగ్ మాట. ఎన్నబడి వచ్చుంటారు. ఎన్న పంట రాలేదు, ఎటుపక్క పడవచ్చా? పడుతూనే వచ్చాం. మా షూటింగ్ ఎంత వింత ఉంటదంటే, మా డైరెక్టర్ ఒక వింత, మా ప్రొడ్యూసర్ ఒక వింత, మా కెమెరామెన్ ఒక వింత, మా డైరెక్టర్ వస్తుంది చూడండి. మన కెమెరామెన్ ఎక్కడ సార్? మన ప్రొడ్యూసర్ గారు ఎక్కడా? పెద్ద తేడా ఏం లేదు సుధీర్, 3 years బ్యాక్ ఇలానే ఉండేవాడు. హీరో లేడా? హీరో వస్తారులే కానీ మీరు బయలుదేరండి. హీరోతో పాటు మాకు పని ఉంది. ఏం పని ఏంటో? అమ్మో కెమెరా పెట్టాల్సింది నేను, నాకు పని ఉంది. ఇద్దరు పోటీ పడిపోతున్నారు, నాకు మాత్రం మాయ గారు మీకు అమెరికా నుంచి 2 లక్షలు పెట్టి మొబైల్ ఇచ్చానండి. నన్ను కూడా మీతో పాటు లండన్ తీసుకెళ్ళండి. లండన్ రావాలి అంతే కదా. లండన్ వెళ్ళాలండి. డైరెక్ట్ చార్మినార్ వెళ్ళు. అక్కడ 3వ పిల్లర్ కింద సొరంగం ఉంటది, అందులోకి వెళ్ళు. 5 కిలోమీటర్లు నడితే సత్తిగడ వాడు వస్తాడు. ఆడి దగ్గరికి వెళ్ళి మనం పంపించామని చెప్పు. కారు వేసుకొని ఇలా సొరంగంలో తీసుకొస్తాడు. కారు వేసుకొని అలా వస్తుంటే జర్మనీ వస్తుంది, దిగి అక్కడ రిటర్న్ రావాలంటే ఎలా అండి? అక్కడ లండన్ లో స్టాచ్యూ ఉంటది, దాని కింద సొరంగం ఉంటది. అయ్యగారు బాగా సొరంగంలో తోట అలవాటైపోయినట్టుంది. మీ సార్ ఫ్లైట్ లో వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళినా సొరంగాలే. సుడిగారి సుధీర్ గారి సొరంగాలు.